ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హెచ్చరిక జారీ చేశారని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. అప్కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ముంబై ఇండియన్స్ తోసిపుచ్చింది. అప్కమింగ్ సీజన్ లో రోహిత్ శర్మ విఫలమైతే సహించేది లేదని హార్దిక్ పాండ్యా హెచ్చరించినట్లు ఒక సోషల్ మీడియా యూజర్ ఆరోపించారు. ఈ విషయాన్ని హార్దిక్ మేనేజ్మెంట్ కు తెలియజేసినట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. రోహిత్ ప్రదర్శన పట్ల ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తిగా ఉందని, అత్యధిక వేతనం తీసుకుంటున్నప్పటికీ రోహిత్ ఆశించిన రీతిలో రాణించడం లేదు అన్నారు. ప్రతి సీజన్ లో 200 నుంచి 300 పరుగులే చేస్తున్నాడని, అతని స్ట్రైక్ రేట్ కూడా 120గానే ఉందని ఆ యూజర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ పోస్టుపై ముంబై ఇండియన్స్ అధికారికంగా స్పందించింది. ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది. గత 5 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవలేదు. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలుచుకొని సిక్సర్ కొట్టాలి అనే లక్ష్యంతో ఉంది. 2020లో చివరిసారిగా ముంబై టైటిల్ గెలిచింది. దశాబ్ద కాలం పాటు జట్టుకు సారథ్యం వహించి 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ 2024 సీజన్ కు ముందు తప్పించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ చేసుకుని మరీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ హార్దిక్ సారథ్యంలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. గత 12 సీజన్స్ లో రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 2013 తర్వాత ఏ సీజన్లోనూ రోహిత్ శర్మ 500 పరుగులు సాధించలేదు. గతేడాది 15 మ్యాచ్ల్లో 29.86 సగటుతో 418 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి.